హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి అనమాట. ఇది వచ్చేసి అప్డేట్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైంది క్లారిటీగా. సగం చూసే బదులు ఎలాంటి నాలెడ్జ్ అనేది పొందరు. ఓకేనా? అందుకని అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్టయితే మనకి మహబూబ్ నగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇంటి పథకానికి 1,36,958 మందిని అర్హులుగా అధికారికులు గుర్తించారు. దీంతో ఎన్నేళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల కళ తీరనుంది. ఇందిరమ్మ ఇంటి పథకానికి ఎంపికైన లబ్ధిదారులను L1, L2, L3 అని 3 కేటగిరీలుగా విభజించారు. సొంతంగా ఇంటి స్థలం ఉన్నవారు మొదటి కేటగిరీలో, ఇంటి స్థలం లేనివారు రెండో కేటగిరీగా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిని మూడో కేటగిరీగా విభజించి పథకానికి అమలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి మండలంలో కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ను నిర్మిస్తున్నారు. 400 చదరపు అడుగుల్లో ఇంటిని నిర్మించుకుంటే ప్రభుత్వం సొంత స్థలం ఉన్నవారికి పునాది, గోడలు, సెంట్రింగ్ నిర్మాణ సమయంలో విడతల వారీగా రూపాయలు 5 లక్షలు చెల్లిస్తుంది. సొంత స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలాన్ని చూసి నిర్మాణానికి రూపాయలు 5 లక్షలు ఇవ్వనుంది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. కొన్ని ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. L2 లబ్ధిదారులకు మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడంతో ద్వారా ఇందిరమ్మ ఇంటి పథకంలో కొంత భారం తగ్గిపోతుందని భావిస్తుంది. ముందు ఈ 2 కేటగిరీలు పూర్తయ్యాక మూడో కేటగిరీకి కింద దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు తవ్వితోదని, అర్హులైన వారికే గ్రామాల ద్వారా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురాభి ఆదేశించారు. తెలిసింది. పలు చోట్ల గ్రామ సభల్లో ఇప్పటికే అర్హుల పేర్లను వినిపించారు. నిజంగా అర్హులుండి పేరు రాని వారన్నా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘరాజు చెప్పారనమాట. స్పష్టం చేశారు. జిల్లాలో కేటగిరీ లబ్ధిదారులు చూసుకున్నాం. ఇప్పుడు L1 కేటగిరీలో 39,502 మంది వచ్చారనమాట. L2 కేటగిరీలో 17,752 మంది ఉన్నారు. L3 కేటగిరీలో 79,704 మంది ఉన్నారు. మొత్తం లబ్ధిదారులు వచ్చేసరికి మనకి 1,36,958 మంది అయితే ఉన్నారు. ఏది మన మహబూబాబాద్ జిల్లాలో వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వచ్చేసి ఇదనమాట ఈ అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.